హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్దికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అదేంటంటే రీసెంట్గానే రామ్ చరణ్ గారు వ్యాక్స్ స్టాచ్యూ రివీల్ చేయడానికి, అలాగే రాయల్ ఆల్బర్ట్ లండన్లో అక్కడ సినిమాకి సంబంధించినటువంటి లైవ్ ఆర్కెస్ట్రా జరుగుతుండే, దానికి సంబంధించినటువంటి ఈవెంట్లో పాల్గొన్నారు. సో ఇప్పుడు ఫ్రీ అయిపోయారు. సో ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు. సో షూటింగ్ మొదలుగానుంది. సో అయితే ఈ గ్యాప్లో మన బుచ్చిబాబు గారు రీసెంట్ గా ఒక ఫిల్మ్ కి సంబంధించినటువంటి మ్యాగజైన్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. పెద్ది గురించి, పెద్ది మేకింగ్ గురించి, అండ్ రామ్ చరణ్ తాలూకు డెడికేషన్ గురించి. సో దాంట్లో ఆయన పర్టికులర్ గా ఏం మెన్షన్ చేశారు అంటే, మేము ఎప్పుడైతే ఈ సినిమా మొదలు పెట్టామో అప్పటి నుంచి కూడా రామ్ చరణ్ గారు 100కి 1000% ఇస్తున్నారు. రంగస్థలంలో కూడా సేమ్ గెడ్డము ఉంది, అలాగే హెయిర్ కూడా ఉంది. దానికి వేరియేషన్ చూపిస్తూ అది చిట్టిబాబు క్యారెక్టర్, ఇది పెద్ది క్యారెక్టర్, దీనికి మనం ఏం న్యాయం చేయాలి అని దాదాపుగా స్టైలింగ్ గురించి చాలా రోజులు చాలా వేరియేషన్ ట్రై చేశారట. అంటే రామ్ చరణ్ గారు ఎంత డెడికేటెడ్గా ఈ క్యారెక్టర్ కోసం ఉన్నారనేది ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. అలాగే గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడే అభిమానులందరూ అర్థం చేసుకోవాలి. 5 లాంగ్వేజ్ల్లో తన సొంత వాయిస్తో డిఫరెంట్ స్లాంగ్స్తో ఒక రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇండియన్ సినిమాలో నాకు తెలిసి 5 లాంగ్వేజ్లో డబ్బింగ్ చెప్పిన వాళ్ళు హీరోలు ఉంటారేమో, కానీ 5 డిఫరెంట్ స్లాంగ్స్తో ఒకే హీరో డబ్బింగ్ చెప్పడం అనేది ఒక రేర్ రికార్డ్, ఒక రేర్ అచీవ్మెంట్ అని చెప్పేసి అనుకోవాలి. సో అటువంటి రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారని చెప్పేసి పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఒక ఫిల్మ్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, అంటే ఒక్కొక్క సాంగ్కి 20-30 వర్షన్స్ ఇస్తున్నారంట. అంటే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్ లో నాట్ ఓన్లీ క్రికెట్, ఆయన ఏం చెప్పారంటే చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అందరికీ ఒక డౌట్ ఉండింది, మొన్నటి వరకు క్లారిఫై ఇచ్చేశారు. అదేంటంటే ఇది ఓన్లీ క్రికెట్ బ్యాక్డ్రాప్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, కానీ ఇది క్రికెట్ బ్యాక్డ్రాప్ కాదు. దీంట్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా లేయర్స్ ఉంటాయి, మంచి ఎమోషన్స్ ఉంటుంది క్యారెక్టర్ మధ్యన అని చెప్పేసి చెప్పారు. సో దానికే ఏఆర్ రెహమాన్ గారు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగుకి రీఎంట్రీ ఇచ్చారు. మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ అందిస్తున్నారు అట. సో టైటిల్ సాంగ్ మరికొద్ది రోజుల్లో మన ముందుకు వస్తుంది. సో పెద్ది అనే ఆల్బమ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ ఆల్బమ్ కాబోతుంది ఈ ఇయర్లో. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అలాగే బుచ్చిబాబు గారు అదే ఇంటర్వ్యూలో మాట్లాడతా రామ్ చరణ్ గారు డెడికేషన్ గురించి ఏం చెప్పారు అని అంటే, అసలు రామ్ చరణ్ గారు 100%లో 99% ఆ 1% కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఏదైనా సరే ఒక షాట్ చెయ్యాలి అంటే ఇంకో టేక్ చేద్దాం అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా తీసుకుని చాలా ఇన్వాల్వ్ అయ్యి మరీ చేస్తున్నారట. అంటే అంత హార్ట్ఫుల్గా, అంత డెడికేటెడ్గా ఆయన ఈ పాత్రని పోషిస్తున్నారు. నిజంగా ఫ్యాన్స్ అందరికీ ఒక ఫీస్ట్, రంగస్థలం కంటే మించి ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి రామ్ చరణ్ గారు ఇంత డెడికేటెడ్గా, కమిటెడ్గా ఒక క్యారెక్టర్ని ఆయన పోషిస్తున్నారు అని అంటే, రేపు సినిమా రిలీజ్ అయ్యే నాటికి ఈ సినిమా తాలూకు హైప్ ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా నేను మీకు చెప్పనవసరం లేదు. మీరు గ్లిమ్స్తోనే దాని యొక్క రేంజ్ ఏంటి అనేది చూసేశారు. కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ ద సెకండ్ అప్డేట్ ఆఫ్ పెద్ది. అది వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో ఇది ఇవాళ పెద్ది అప్డేట్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ అప్డేట్ కోసం, ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. సో నెక్స్ట్ సాంగ్ రాబోతుంది అని చెప్పేసి వినిపిస్తుంది. సో సాంగ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు. దట్ టు ఫేవరెట్ ఏఆర్ రెహమాన్ గారు, ఆస్కార్ అవార్డు గ్రహీత, దానికి తోడు రామ్ చరణ్ గారు. అసలు కాంబినేషన్ లో ఫస్ట్ సాంగ్ అంటేనే ఆ ఊపు వేరు, హైప్ వేరు. సో జస్ట్ వెయిట్ ఫర్ ద పెద్ది ఫస్ట్ సింగిల్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.